హిందూపురం పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు చేరింది. ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ శేఖర్ వ్యవహారంపై కొంతకాలంగా నియోజకవర్గంలో రచ్చ సాగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయి ఆందోళనలు కూడా చేశారు. దీంతో ఈ రచ్చకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు చంద్రబాబు. బాలకృష్ణతో బెజవాడలో భేటీ అయిన ఆయన ఈ వ్యవహారంపై చర్చించారు. పిఏ శేఖర్ ను తొలగించాలని నిర్ణయించారు. దీంతో పాటు వివిధ అంశాలపైన కూడా చర్చ జరిగింది. నియోజకవర్గ పనులు, నిధులు, ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా వంటి అంశాలు ఇద్దరి మధ్య చర్చకొచ్చాయి. అయితే సినిమా విషయంలో ఎన్టీఆర్ సమకాలీకులతో చర్చించాలని బాలయ్యకు సలహా ఇచ్చారు చంద్రబాబు. చంద్రబాబుతో బాలకృష్ణ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ పీఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పీఎంఆర్, సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? చర్చించారు. వీళ్ళ భేటీలో లోకేష్ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే హిందూపురం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనకరమైన విషయాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే హిందూపురం అంటే నందమూరిపురం అన్న దిశగా పేరు పడింది. సో హిందూపురం అనేది పార్టీకి కంచుకోటగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ తరహా ఆందోళనలు అంటే పార్టీకి ఎమ్మెల్యే పిఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా రోడ్డుకి ఆందోళన చేయడమే కాకుండా కానీ ఇతర నేతలందరూ మూకుమ్మడి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఇద్దరు జడ్పీటీసీలు కూడా రాజీనామా చేయడం అనేది కొంత ఆందోళనకరమైన పరిస్థితి. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురం లాంటి నియోజకవర్గంలో దీన్ని మరింత పొడిగించే విషయంగా చర్యలు పొడిగించేలాగా చూడడం కానీ చూసి చూడనట్టు వదిలేయడం కానీ ఏమాత్రం భావ్యం కాదన్న అభిప్రాయానికి ఈ సమావేశంలో వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ వివాదాలన్నిటికీ కేంద్ర బిందువుగా ఉన్నారో బాలకృష్ణ పిఏ శేఖర్, ఆయన వ్యవహార శైలి మీద కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలవడంతో పాటుగా గత కొంతకాలంగా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో పార్టీలోని సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఆరోపణల మీద ఇప్పటికే ఒక నివేదిక బాలయ్య కూడా తెప్పించుకున్నారు. ఆ నివేదికను చంద్రబాబు ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ వివాదం మొత్తం పార్టీ మొత్తానికి అలాగే బాలయ్య మనకు చుట్టుకోక ముందే తొలగిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే పిఏ శేఖర్ను తొలగించే దిశగా ఈ సమావేశంలో మొగ్గు చూపినట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీంతో పాటుగా హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి నిధులు ఏ విధంగా తీసుకురావాలి, అక్కడ ఏ పరిశ్రమలను నెలకొల్పాలి అనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా అక్కడ చేనేత పరిశ్రమకు సంబంధించి అలాగే టెక్స్టైల్ పరిశ్రమకు సంబంధించి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్న నేపథ్యం ఏ విధంగా ప్రోత్సహించాలి, ప్రోత్సాహకాలు ఏ విధంగా అందించాలనే దాని మీద, అలాగే బెంగళూరుకి దగ్గరగా ఉన్న నేపథ్యంలో లేపాక్షిని బేస్ చేసుకుని ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టచ్చా, టూరిజం స్పాట్ గా ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేయాలనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించినట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం ఉంది. దీంతో పాటుగా నిన్న నిమ్మకూరులో ఎన్టీఆర్ జీవిత చరిత్ర మీద బయోపిక్ తీస్తానని చెప్పి అంశాల మీద కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఎన్టీఆర్ జీవిత విశేషాలకు సంబంధించి ఎవరైతే దగ్గరుండి చూశారో చిన్నప్పటి నుంచి అంటే సమకాలీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చించి అంటే ఇప్పటి వరకు ప్రజల దృష్టిలోకి రాని ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఈ సినిమా ద్వారా చూపిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని ఒక సూచనను చంద్రబాబు నుంచి బాలయ్యకి వెళ్ళినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ఓవరాల్ గా ఇవాళ జరిగిన ఈ సమావేశంలో గత కొంతకాలంగా హిందూపూర్ నియోజకవర్గంలో ఏదైతే కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయో పార్టీ పరంగా, సో దానికి చెక్ పెట్టే దిశగా చంద్రబాబు నాయుడు ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారనే సమాచారం అయితే మనకుంది. స్వాతి. రైట్, పిఎంఆర్, థ్యాంక్ యూ.